అందరికీ నా నమస్సులండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతం అండి. మేము బావుండాలని, మీరు అంతకన్నా బావుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు వీడియో ప్రారంభించుకుందామండి. మొదటిగా నా వీడియో చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు మీకు చేరుతాయండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు గరం గరం వేడి వేడి ఉల్లి సమోసా తయారు చేసుకుందామండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇదిగోండి పూలు చూసారా ఎంత చక్కగా పూసాయో. ప్రొద్దుగోకులు వచ్చి చూసుకోవాలనిపిస్తూ ఉంటుందండి. ఎంత అందంగా ఉన్నాయో చూడండి, చిన్న చిన్న చిట్టి పువ్వులు. కదా, ఈ గోడకే అందాన్ని ఇచ్చాయి చక్కగా. అప్పుడప్పుడు వచ్చి ఇంట్లో నుంచి బయటకు వచ్చి చూస్తూ ఉంటాను అన్నమాట, చూసుకుంటూ ఉంటాను. ఇది ఒక ఆనందం అండి, సంతోషం, డబ్బులతో కొనలేని సంతోషం కదా. ఉదయాన్నే భక్తి టీవీ పెట్టుకున్నామండి. మరి సమోసాలు చేసుకున్నాము. మీరు అమ్మాయి వాళ్ళు తీసుకొచ్చేవాళ్ళు కదా సమోసాలు. గుంటూరు ఎక్కడ తెచ్చేది, సెంటర్ నెహ్రూ నగర్లో తెచ్చేవాళ్ళు. అప్పుడు దాదాపు 200 రూపాయలు అలా తీసుకొచ్చేవాళ్ళు కదా పిల్లలకి సెలవు రోజుల్లో, సండే రోజుల్లో. అప్పుడు 100 ఎంత అప్పుడు ఎన్ని ఒక 50 అట్లా తెచ్చుకునేవాళ్ళం సండే రోజు. పిల్లలు ఇంట్లో ఉన్న రోజు 2 రోజులు మస్తుగా తింటారని కదా. తయారు చేసుకుందాం అలాగే సమోసా. ఓకే, తయారు చేసుకుందామండి. వెళ్దాము, తయారు చేసుకుందాం సమోసాలని మనం. సేము మా వారు పిల్లలు తెచ్చే రకంగానే తయారు చేసుకుందామండి. ఇంట్రెస్ట్గా అవి రావాలి, తయారు కావాలి అన్నట్టు. పైపెచ్చి మనం గోధుమ పిండితో తయారు చేసుకుందాం, మైదాతో వద్దు కదా. మనం ఆరోగ్యంగా చూసుకుంటాం కదా. ఓకేనా? ఇదిగోండి అన్నీ రెడీగా పెట్టేసుకొని కూర్చున్నాను అనమాట. సమోసాలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదా. బజ్జీలు, సమోసాలు, గారెలు, పకోడీలు, పునుగులు ఇవన్నీ మనకిష్టమే కదండి. అందుకని చెప్పేసి అన్నీ రెడీ తయారు చేసుకొని పెట్టుకున్నానండి. పిల్లలు సెలవు రోజుల్లో వాళ్ళ డాడీని తీసుకొని వెళ్ళేవాళ్ళండి. అక్కడికి వెళ్ళేసి నెహ్రూ నగర్ దగ్గరికి అమ్ముతూ ఉంటారు, చేస్తూ ఉంటారనమాట. సెలవు రోజుల్లో ఒక్కసారి ఒక 50 దాదాపు తీసుకొచ్చుకునేవాళ్ళం. పిల్లలు 2 రోజులు సెలవులప్పుడు చక్కగా తినేవాళ్ళు అనమాట. సమోసాలు అంటే ఇష్టం అనమాట. ఎందుకంటే మనం 10 పరకే తెచ్చుకోవటం, మళ్ళీ ఆ 2 రోజులు తినటం, తృప్తిగా తినలేరు అని చెప్పేసి ముగ్గురు వెళ్ళేసి అలా తీసుకొచ్చుకునేవాళ్ళం అనమాట. అప్పుడు 100, 150 రూపాయలకే ఇవ్వనండి, 50 సమోసాలు ఏమి వచ్చేసాయి. ఇక ఇంటిల్ నలుగురు కూడా చక్కగా 2 రోజుల పాటు తినేవాళ్ళు అనమాట మస్తుగా. అలా తయారు చేసుకున్నాం. వాళ్ళు షాప్స్కి అలా వేసేవాళ్ళు అనమాట. అలా తయారు చేసేసి అక్కడ చూసారండి. ఇక అందుకని చెప్పేసి ఆ ప్రకారంగా సాధ్యమైనంత తయారు చేసుకున్నాం. వాళ్ళు మైదాతో తయారు చేసుకుంటారు. మనం హెల్తీ కదా, మనం ఆరోగ్యపరంగా కదా మనం చూసుకోవాల్సింది. మనం గోధుమ పిండితో తయారు చేసి ఎక్స్పర్ట్లు అవుతాం. ఓకేనా? ఇదిగోండి ఆల్రెడీ ఉల్లిపాయలు సన్నగా తరిగి చక్కగా పెట్టేసుకున్నానండి. క్లాత్ మీద, కాటన్ క్లాత్ మీద ఆరబెట్టుకోవాలన్నమాట. ఆరబెట్టేసుకుని 1 అవర్ క్రితమే, 1 గంట క్రితమే ఆరబెట్టేసుకొని ఉంచుకోవాలి. వాటిలో ఉన్నంత చెమ్మంతా కూడా పోతుందన్నమాట మొత్తం కూడాను. ఇక మనకి డ్రైగా కావాలన్నమాట ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి. ఆరిపోతున్నాయి, చక్కగా గాలికి అలా ఆరబెట్టేసాను. ఇదిగోండి గోధుమ పిండి పోసుకున్నానండి. చూసారండి, గోధుమ పిండికి కూడా అక్కడక్కడ ఒక్కొక్క చీమ. ఎక్కడైనా సరే ఎర్రచీమలు, అందుకే 2 ఫ్రిడ్జ్లు వాడతానండి చక్కగా. అన్ని పిండ్లు కూడా అక్కడ లోపల పెట్టుకోవాల్సిందే ఫ్రిడ్జ్లో. ఇదిగోండి గోధుమ పిండి పెట్టుకున్నాను. ఇదిగోండి మైదా, మనం సమోసాకి కంప్లీట్ చేయడానికి మైదా కాకుండా బియ్యం పిండి వాడుకోవచ్చండి, నో ప్రాబ్లం. మైదా అనేది నేను ఇంట్లో తక్కువ అండి, అసలు తెప్పించను. నాకు ఆ ఫీలింగ్ వస్తుంది అనమాట.
జెండా వందనాలకి వాటికి కట్ చేసేసి ఉడకబెట్టేసి అనిపిస్తారు కదండి, అలా అనిపిస్తుంది అనమాట మైదా అనేది. అందుకోసమని ఆ ఫీలింగ్ తోటి మనం ఆరోగ్యకరంగా ఉంటుందని గోధుమ పిండి వాడతాం అనమాట. ఇదిగోండి కొంచెం పొడిపిండి కూడా గోధుమ పిండి ప్రక్కన పెట్టేస్తున్నాను. అలాగే కారం, అలాగే సాల్ట్, కొంచెం పసుపు వేసుకున్నాను. చాట్ మసాలా, ఇదిగోండి కొంచెం చాట్ మసాలా తెచ్చుకున్నాను. ఇవి అన్నమాట ప్రాసెస్. మనం తర్వాత ఆయిల్ అవి మనం గ్యాస్ పొయ్యి దగ్గరికి వెళ్ళి చేసుకుందాం. ముందు వీటిల్లోకి వచ్చేసండి ఈ గోధుమ పిండిలోకి కొంచెం సాల్ట్ వేసుకుందాం. ముందు సాల్ట్ అనేది మనం ఇంటి ప్రక్క ఇల్లు కడుతున్నా అదే ప్లాస్టింగ్ చేస్తున్నారండి, ఆ మాటలు వినిపిస్తున్నాయి అన్నమాట. ఇదిగోండి సాల్ట్ కొంచెం అలా వేసేసుకుందాం. ఓకేనా, ఇదిగోండి ఇలా వేసేసుకుందాం. ఇలా వేసేసుకొని గోరువెచ్చని నీటిలో చక్కగా, ఇదిగోండి గోరువెచ్చని నీటి వాటర్, కొంచెం గోరువెచ్చని వాటరు ఈ విధంగా కలుపుకున్నాం. చక్కగా మంచిగా సాఫ్ట్గా మెత్తగా కలుపుకున్నాం, దూది మాదిరిగా. ఓకేనా, నిదానంగా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చక్కగా కలుపుకున్నాం. షాప్స్ లెవెల్లో మనం కొనుక్కొని చక్కగా తెచ్చుకునేవాళ్ళం కదా, ఇంట్రెస్ట్గా తిందామని. మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే ఎందుకు రావు? ట్రై చేద్దాం, తప్పకుండా వస్తాయండి. మనం అనుకుంటే అది జరిగిద్ది. మంచి విషయాలండి. అది అనుకుంటే ఇది జరిగిద్ది, ఇది చేయగలము, ఇది చేస్తామంటే తప్పకుండా అది జరిగిద్ది అన్నమాట. ఇది మంచి విషయాలు, బ్యాడ్ విషయాలు కాదు. ఏం అవసరం లేదండి. సాల్ట్ అను కొంచెం వేడి హాట్ వాటర్ కొంచెం, పిండి అనేది క్రంచీ కోసం, కరకర కోసం అన్నమాట హాట్ వాటర్ పోసేది. సమోసా అనేది పొట్టగా చక్కగా ఉండటానికి అన్నమాట. ఇక ఇది చక్కగా కలిపిన తర్వాత అప్పుడు నేను చూపిస్తాను. ఓకేనా, కొంచెం కొంచెం పోసుకుంటూ ఇవ్వండి. చక్కగా మెత్తగా మృదువుగా సెమీ సాఫ్ట్గా చేసుకోండి పిండి అనేది. ఎందుకంటే ఇవి పగలకుండా చీలకుండా చక్కగా సెమీ సాఫ్ట్గా, మరి గట్టిగా చేసుకోకుండా సెమీ సాఫ్ట్గా. వెంటనే వీటిని ఉండలు తయారు చేసుకోండి, చిన్న చిన్న ఉండలు. ఇలా అన్నీ ఇలా తయారు చేసుకోండి. చపాతీ కొంచెం గోధుమ పిండి, పొడి పిండి ఇలా చల్లుకున్న తర్వాత ఇదిగోండి ఇలా ముద్ద ఇలా పెట్టేసేసుకొని నీట్గా చక్కగా ఇలా చేసి మరీ అంత పలుసుగా కాకుండా మరీ అంత మందంగా కాకుండా మీడియంగా చేసుకోండి చపాతీ అనేది. చూసారా, చక్కగా ఇలా ఒత్తుకున్న తర్వాత ఇవ్వండి ఆల్రెడీ తయారు చేసి పెట్టాను. ఇవ్వండి కొంచెం మనము ఆయిల్ అనేది ఇలా అప్లై చేయండి. చక్కగా చేసుకోవాలి, తినాలి అనుకుంటే ఆ పదార్థం అనేది నీట్గా తయారవుతుందండి. ఓకేనా, అలా వేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం ఈ పొడి పిండి అనేది కొంచెం ఇలా చేయండి. తర్వాత మరలా తర్వాత దీనికి ఆయిల్ అప్లై చేసి
ఇదిగోండి పొడిపిండి అనేది ఇలా చల్లుకుంటే పొరలు పొరలుగా వస్తుంది అన్నమాట మనకి సమోసా అనేది. ఈ విధంగా చక్కగా మళ్ళా తర్వాత మళ్ళీ ఇట్లాగా 4 పీసులు పెట్టుకోండి. 4 అయితే చక్కగా మనకి పొరల పొరలుగా వస్తాయి అన్నమాట నీట్గా. మళ్ళీ ఈ విధంగా చక్కగా 4 పెట్టేసాను. పెట్టిన తర్వాత ఇలా తిరగేసుకొని మళ్ళీ ఇలా చక్కగా వదిలేసుకోండి. పలుచగా చక్కగా వస్తుంది. మనకి పొరల కోసం అండి సమోసా అనేది మనకి పొరల కోసమని తయారు చేసుకోవటం. ఈ విధంగా ఒకదాని మీద ఒకటి నూనె అప్లై చేసేసుకొని మళ్ళీ పొడి పిండి అనేది చల్లుకోవటం అనేది అనమాట పొరల కోసం. ఇలా అనుకుంటూ చక్కగా తీసేసుకొని ఇలా మరీ అంత మందంగా కాకుండా మరీ అంత పల్చగా కాకుండా నీట్గా చేసేసుకోవాలి. ఇదిగోండి చూసారా ఇలా మందంగా చేసుకోవాలి. ఇలా పెట్టేసుకోండి. మనము అది కాల్చుకోవాలి, లైట్గా కాల్చుకోవాలి. అందులోకి నేను ఇవి కూడా తయారు చేస్తాను. ఓకేనా? ఇవ్వండి చేశాను. ఇక మనము గ్యాస్ పొయ్యి దగ్గరికి వెళ్ళి నాన్ స్టిక్ పాన్ మీద చక్కగా కొంచెం లైట్ బబుల్స్ వచ్చేదాకా కొంచెం అలా చేసుకోవాలన్నమాట. కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని చపాతీ గ్యాస్ పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదాం. సరేనా? ఇవ్వండి గ్యాస్ పొయ్యి దగ్గరకు వచ్చేసాము. గ్యాస్ వెలిగించుకుంటాము. నాన్ స్టిక్ పెట్టుకున్నాము. ఆయిల్ రాసుకున్నాము. ఇదిగోండి అట్లా వేడి కాకముందే తీసుకోండి. కొంచెం లైట్ గట్ట బబుల్స్ రానిచ్చేసి తీసుకోవట్లేదు. లేకపోతే మనకి సమోసా చేసేటప్పుడు ఇరిగిపోతాయండి. అందుకోసం మరి త్వరగా వేడి ఎక్కువైతే సమోసా ఇరిగిపోతుంది అన్నమాట. వేడి చేసామా లేదా అంటే కొంచెం లైట్ గట్ట బబుల్స్. ఇదిగోండి చూసారా వచ్చేసి చూసారా మనం తీసేసుకోండి. మళ్ళా తర్వాత ఇదిగోండి ఇదిగోండి చూసారా ఇంకా గ్యాస్ కట్టేసుకుందామండి. ఇదిగోండి మనం బియ్యం పిండి కదా కొంచెం వాటర్ వేసుకొని చక్కగా చిక్కగా కలుపుకొని పెట్టుకుందాం. ఎందుకంటే మనకి సమోసాకి కవరింగ్ అన్నమాట, మైదా కాకుండా కవరింగ్ కోసం చిక్కగా కలుపుకోండి. ఇలా చిక్కగా కలుపుకొని పెట్టుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుంది అన్నమాట. మరి జార్ చేసుకోకండి. ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీతో చక్కగా ఈ ప్రక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక
ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఈ ఉల్లిపాయల్ని క్లాత్లో నుంచి ఇదండి ఆల్రెడీ మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఈ ఉల్లిపాయల్ని వచ్చేసి ఆల్రెడీ డ్రై అవుతున్నాయి. కొంచెం కారం, సాంబార్ కారం వేస్తున్నానండి నేను. సాంబార్ కారం రుచిగా ఉంటుంది కదా, కారం అలాగే కొంచెం కొంచెం ఉప్పు, సాల్ట్, తర్వాత కొంచెం చాట్ మసాలా వేసుకొని వీటన్నిటిని చక్కగా ఇలా కలిపి పెట్టేసి ఉల్లి ఆనియన్ సమోసా మనం తయారు చేసుకుంటున్నాం. ఏ పచ్చిమిరపకాయలు అవన్నీ ఏమి అవసరం లేదండి. ఇలా పెట్టుకున్నాం కదా, ఇది తీసి పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు వచ్చేసి మనము వీటిని కట్ చేసుకుందాం. ఇదిగోండి చక్కగా 4 ప్రక్కల కూడా సమానం పక్కన ఈ విధంగా కట్ చేసుకోండి. ఇవి వెంటనే తయారు చేసుకోవాలి, ఎందుకంటే డ్రై అయిపోకుండా మరలా వెంటనే. ఓకేనా, వీటిని వచ్చేసేసి 2 పార్ట్స్. ఓకేనా, ఇలా చేసుకున్న తర్వాత చక్కగా చూసారా, ఇలా వచ్చేసింది కదా. ఇలా వచ్చిన తర్వాత మనము ఇలా తర్వాత ఇలా తయారు చేసుకుంటాం కదా. ఇప్పుడు మనకి సమోసా అనేది ఇలా ఏర్పడుతుంది. దీంట్లోకి వచ్చేసరికి మనం 1 స్పూన్ వాటర్ వేసుకున్న తర్వాత దీన్ని ఇలా చేసుకొని నీట్గా చక్కగా మొత్తం హోల్స్ లేకుండా చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ అడుగు భాగం కూడా కొంచెం ఉన్నది కదా, దీనికి కూడా అప్లై చేసుకోండి. ఇలా ఇలా చక్కగా ఇలా చేసేసుకోండి. ఓకేనా, మనకి మైదా కాకుండా బియ్యం పిండి కొంచెం వాటర్ వేసుకోండి. ఇలా చేసుకున్నాక ఇలా మొత్తం గ్యాప్ లేకుండా నీట్గా అంటించేసుకోండి సమోసా. ఓకేనా, సమోసా రెడీ. అట్టుకోండి. ఇంకొకటి అనమాట మళ్ళీ తీసుకొని ఉంటే ఇలా త్రికోణాకారంలో ఈ విధంగా చూసారా, ఇలా మర్చుకున్న తర్వాత ఇలా ఏర్పడుతుంది కదా, 1 స్పూన్ దాదా ఇలా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఈ విధంగా చుట్టూతా లోపల ప్రక్కన ఇలా అప్లై చేసేసుకోండి. ఓకేనా, ఇటు సైడ్ అవసరం లేదండి, ఇటు పైన వస్తా అప్లై చేసుకోండి. ఇలా నీట్గా చక్కగా చేసుకోండి. ఓకేనా, గ్యాప్ లేకుండా నీట్గా చేసుకోండి. కొంచెం గ్యాప్ ఈ అడుగు భాగం కూడా కొంచెం ఇలా ఉంటే కొంచెం. ఓకేనా, ఇటు కూడా ఇదిగో సరే అలా. ఇక మనము ఇవి కూడా ఇలా తయారు చేసుకుందాం.
ఇగోండి చక్కగా సమోసాలు తయారు చేసుకున్నాము. వీటిని వచ్చేసేసి మనము సైడ్స్ కట్ చేసుకున్నాం కదా, ఈ కట్ చేసుకున్న వాటిని ఇలా చక్కగా చాక్తోటి ఇలా పోసేసుకొని వీటిని లాస్ట్కి మనం నూనెలో వేయించుకొని చిప్స్ మాదిరిగా కొంచెం ఉప్పు కారం చల్లుకొని తింటే బాగుంటాయి, రుచిగా బాగుంటాయి అన్నమాట. విడిపడిపోతాయండి ఇవన్నీ నూనెలో వేయగానే చక్కగా. చూసారా, ఇవన్నీ కూడా ఇదిగోండి గ్యాస్ పై దగ్గరకు వచ్చాను. ఇక నూనె బాండిలో పోసుకున్నానండి. మరీ అంత హై కాకుండా మరీ అంత లో కాకుండా ఇలా మీడియంలో పెట్టేసుకోండి. మీడియంలో పెట్టేసుకొని నూనె వేడెక్కేసిందండి. ఇంకా సమోసా మనం వేసుకుందాము. ఎందుకంటే లోపల వరకు మాత్రం చక్కగా క్రిస్పీగా క్రంచీగా ఉడుకుతుంది మొత్తం కూడా లేయర్లుగా. గ్యాస్ హై మీద పెట్టుకున్నాం అనుకోండి, ఇక పైన కాలినట్టు బ్రౌన్ కలర్ వచ్చినట్లు కనిపిస్తుంది కానీ పొరలుగా చక్కగా కాదు అన్నమాట, వేయించుకోలేము మనం. ఇంకా అంతవరకు వేసుకున్నాం, తర్వాత మళ్ళీ వేసుకుంటుంది. అందుకని హై మీద కాకుండా అలా మీడియంగా పెట్టేసుకోండి. గ్యాస్ అనేది మనకి క్రిస్పీగా క్రంచీగా కరకరలాడుతూ సమోసాలో ఎక్స్పర్ట్లు అవుదామండి. ఓకేనా? మనం గోధుమ పిండితోటి ఎందుకు రావో మనం ట్రై చేద్దాం. చేస్తారనుకుంటానండి, గోధుమ పిండితో కూడా చేయొచ్చు బహుశా, కానీ మనం గోధుమ పిండితో చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. అందుకోసం మనం హై మీద మాత్రం ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి, ఫ్లేమ్ మాత్రం హై మీద కాకుండా మీడియంగా పెట్టేసుకోండి. మనకి పొరలుగా క్రంచీగా కరకరలాడుతూ వస్తాయి అన్నమాట. మొత్తం చక్కగా ఉడుకుతుందన్నమాట లోపల దాకా కూడా. చేసుకునేటప్పుడు మనం తృప్తిగా సాటిస్ఫైగా ఒక్కరు లేట్ అయినా సరే మంచిగా చేసుకోవాలి అనుకోవాలండి. అప్పుడు ఆ పదార్థం అనేది చక్కగా తయారైపోతుంది కదా. ఇలా చిన్నగా ఇలా తిప్పుకుంటూ ఉండండి. చూసారా, చిన్నగా డాట్స్ ఏర్పడుతున్నాయి, చిన్నగా బబుల్స్ లాగా ఇలా ఏర్పడుతున్నాయి, చక్కగా ఇలా ఉడుకుతుంది. ఏదైనా సరేనండి కళ అన్నమాట, టాలెంట్ అన్నమాట. ఏదైనా సరే మనం సమోసా తయారు చేయటం కూడా ఒక టాలెంట్, ఒక కళ. మనం ఏదైనా ఒక వస్తువు తయారు చేయటం కూడా ఒక కళ. అలాగే మనం వంట తయారు చేస్తాం కదా, రుచిగా అద్భుతంగా, అది కూడా మనకి కళేనండి. ఎవరి టాలెంట్ వాళ్ళది అంటాం కదా, అలాగే ఎవరి కళ వాళ్ళది. అలా చక్కగా ఉడకనివ్వండి. నూనెలో ఉడకనిస్తే చక్కగా ఉడుకుతాయి, సన్నగా బ్రౌన్. చూసారా, అలా చక్కగా ఇలా క్రిస్పీగా క్రంచీగా కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట. మనకి గోధుమ పిండితో వేడి వేడి గరం గరం సమోసా అన్నమాట. అలా మీడియంగా పెట్టేసుకుని దాదాపు నాకు ఒక 5 మినిట్స్ అలా పట్టిందండి. దగ్గరుండి అలా వేయించుకోండి ఉడకంతా కూడా. మరి నల్లగా మార్చుకోకండి, అలా బబుల్స్ వచ్చేసి చక్కగా మీడియంగా పెట్టుకుంటున్నాం కాబట్టి మనం చక్కగానే వస్తాయి. మళ్ళీ అలా వేసేసుకోండి. ఏదైనా మనము స్టార్ట్ చేయాలండి, స్టార్ట్ చేసుకుంటే అవి అలవాటు అయితే వచ్చేస్తాయి. ఒక్క నిమిషం అది కలిగి అది కూడా కట్ సేమ్. మనం లాస్ట్కి కట్ చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదా, ఇవి వేసేసుకొని కొంచెం ఉప్పు కారం చల్లుకుంటే చాలా బాగుంటుందండి. చిప్స్ మాదిరిగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసి
గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. గ్యాస్ కట్టేసుకున్నాం. ఇంకా మన తింటాలేని బండి కదా, ఇంకా వేడి ఉంటూనే ఉంటుంది, సగం ఉంటుందండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకోవాలి. ఇదిగోండి కొంచెం సాల్ట్, బాగుంటుంది. చూసారు, ఇవ్వండి సమోసాలు. చూసారు ఇలా వచ్చాయి. చెయ్యి పెద్దదేనండి, పెద్దగా చేస్తాను. చిన్నవి చాలు అనమాట, కంటికి సరిపోదు. చూసారా, తినేటప్పుడు చూపిస్తాను. సమోసాను చిప్స్ టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్పండి. గోధుమ పిండి సమోసాలు, ఉల్లి సమోసాలు అండి, వెరైటీ. ఈరోజు మా ఇంట్లో వెరైటీ అనమాట. మా పిల్లలు చదువుకునేటప్పుడు స్కూల్ లెవెల్ కానీ కాలేజ్ లెవెల్ కానీ శనివారం ఆదివారం సెలవు ఉన్నప్పుడు బుట్ట తీసుకుని పోవటం, వేసుకొని వస్తే 2 రోజులు తల్లి తీరా చాలు డాడీ అన్నారు. అంతే, మళ్ళీ నెల 2 నెలల తర్వాతే ఇంకో డాడీ ఇంకొద్దు డాడీ ఈసారి తిన్నావాలి అనే టైప్ తీసుకొస్తామండి. నలుగురు అంతేనండి. ఇష్టం సమోసా అంటే. రైల్లో పోతున్నాం మేము, ట్రైన్లో పోతున్నాం అంటే సమోసాల ముందు ప్రిఫరెన్స్ ఇస్తాం. బిస్కెట్లు, డ్రింక్స్ జోలు చిన్నవి కానీ పెద్దవి కానీ 20 రూపాయలు 3 కానీ 20 రూపాయలు 4 కానీ అయినా సరే సమోసాలు అంటే ఇష్టం అండి. గోధుమ పిండి సమోసాలు అండి. అంచులు కూడా చూడండి, కట్ చేసినప్పుడు అంచులు కూడా వేస్ట్ పోకుండా మన చిప్స్ తయారు చేసింది మ్యానుఫ్యాక్చరింగ్ ప్రభావతి. అంచులు కూడా అండి గోధుమ పిండి చిప్స్ అంటారు చూడండి, వాడిని తయారు చేసిందండి. ఉల్లి సమోసా అండి. ఉల్లి కొంతమంది క్యాబేజీ అయ్యి రకరకాల క్యారెట్ అని వేస్తారండి. ఓన్లీ ఉల్లి సమోసా. పొటాటో అన్నీ బాగుందండి. నేను ఎట్లుంటే అట్లా భయపడ్డా ముందు, భయం లేకుండా నవ్వుతో తింటున్నానండి. మనం మనసులో పెట్టుకొని మంచిగా తయారవ్వాలంటే డెఫినెట్గా తయారైపోద్ది అది. సాటిస్ఫై అయినా లోపల కాలుతున్నాయండి కొంచెం. యువతలు దారింది అంతలో చిప్స్ తినండి కదా, అక్కడ పెట్టేసి చిప్స్ ఎలా ఉన్నాయో. ఖాళీ చాలా దూరంగా ఉంటాను నేను, నా వరకు నేను దూరంగా ఉంటానండి. అదేలే, ఖాళీ ఎవరికైనా బాధేలే, మరి అంత ఖాళీగా. ఇవి ఎలా చూడండి ఎంత సౌండ్ వస్తుంది, బాగా కరకరలాడుతుంది. కారం ఉప్పు బాగుందండి. టేస్టీ ఫుడ్ అండి. గోధుమ పిండి కదా, రెండో పిండిలు కాబట్టి టేస్టీ ఫుడ్ చక్కగా చేసుకొని తింటానండి. చూసిన అంచులు కూడా కట్ చేసి వేస్ట్ కాకుండా మళ్ళీ వాటిని చిన్న చిన్న ముక్కలు తీసి నూనెలో వేయించి చిప్ తయారు చేసింది. కొంచెం సాల్ట్, కారం తల్లి తినవచ్చు. అన్నంలో కొంచెం పిడిగా తినవచ్చు. అంతేనండి. చేతిలో విద్య ఉన్నప్పుడు ఏది వేస్ట్ పోకూడదు. షాపులో తెచ్చుకొని తిన్నట్టన్నా పావలవంతన్నా అనిపిస్తుందా? 100 అనిపిస్తుందా? షాపులో తెచ్చుకొని తిన్నట్లే అనిపిస్తున్నాయా? పావుల అంతన్నా కుదిరినాయా? ₹1 అంతా లేకపోతే పావుల అంతా, అది చెప్పండి ముందు. అసలు చెప్పాలంటే 110. అబ్బా, వాళ్ళు చెప్పండి. టేస్ట్ అది రుచి అని కరకరలాడితే బాగానే ఉన్నాయి. ₹1 అంతన్నా ఉందా? సరే, సగానికన్నా
నాకు సాటిస్ఫై కోసం. బాగుంది. అది చెప్పండి ముందు. 110 కాదులే కానీ ₹1 అంతన్నా ఉందా? అది సగం అన్నా ఇస్తే మాకు సంతోషంగా, అందుకోసం. సరే, ఎంజాయ్ చేయండి. అయితే నాకు నోరు ఊరుతుంది, తినాలనిపిస్తుంది అండి. సమోసాలు చూసారా ఎలా ఉందో? చూసారా ఎంత చక్కగా ఉన్నాయో? మీకు చూపించడానికనని అలా చేశానండి. సూపర్ అన్నమాట సమోసా అనేది. బ్రహ్మాండంగా. గోధుమ పిండితోటైనా చేసే విధానం మన మనసులో ఇది ఎందుకు కుదరదో, ఎందుకు చేత కాదు అని అనుకుంటే తప్పకుండా కుదురుద్దండి. ఆరోగ్యానికి మంచిదని మనం ఎత్తుక్కోవట్లేదండి. మాటలు రావట్లేదు. తినాలనిపించే కొద్దీ తినాలనిపిస్తుంది. ఓన్లీ ఆనియన్ ఉల్లిపాయ సమోసాని ఎంత రుచిగా అద్భుతంగా ఉందండి. బంగాళదుంప సమోసా కాకపోయినా క్యారెట్, క్యాబేజీ అవన్నీ వేయిపోయినా సరే ఉల్లిపాయ ఎంత రుచిగా ఉందండి. ఒక్కసారి మీరు కూడా ఇలా తయారు చేసుకోండి. 1 గంట పడుతుందేమోనండి. ఇద్దరుంటే మా వారు నాకు హెల్ప్ చేస్తారు. ఇద్దరుంటే చక్కగా 1 గంట అయిపోతాయి. ఇంటిలో పాది ఒక్కొక్కటి 6 డజనైనా లాగించేసేయచ్చు. అదర్స్ అన్నమాట. చూస్తారా టేస్ట్ వేరు. గోధుమ పిండి అంటే ఆ టేస్ట్ వేరు, ఆ రుచి వేరు. అలా మెచ్చుకొని ఉంటే మనకు అంత సంతోషం కదా. ఇంకా తయారు చేసి చూపించాలి, ఇంకా తయారు చేసి పెట్టు. అలాగే మీ ఎంకరేజ్ కూడా నాకెంతో ప్రోత్సాహాన్ని, ఎంతో సంతోషాన్ని ఇస్తుందండి. కామెంట్ పెట్టండి, బాగున్నాయా బాగాలేవా అనేది కామెంట్ పెట్టండి. నేను ఇంకా సంతోషపడతాను. ఓకేనా? చాలా రుచిగా బాగుందండి. ఒక్కసారి ట్రై చేయండి. పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. పిల్లలేంది పెద్దలేంది సమోసాలు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారని అందరూ తినేస్తారు సమోసాలు. సూపర్ అండి. మాటలు రావటం వదిలిపెట్టాలి ముందులో. వివేకానందుల వారి సూక్తి చెప్పుకుందామండి. బాహ్య ప్రపంచాన్ని జయించడం ఘనకార్యమే, కానీ అంతఃప్రపంచాన్ని వశం చేసుకోవడం విరోచితమైన పని. బాహ్య ప్రపంచం అంటే మనకు కనిపించే లోకం అండి. మనకి కనిపించే జనము, సమాజము, మనుషుల మనస్తత్వాలు, మనుషుల ప్రవర్తన, నడవడిక అంతా కూడా జయించడం ఘనకార్యమే. అది కూడా ఘనకార్యమే. కానీ అంతఃప్రపంచాన్ని, మనలో ఉన్న ప్రపంచాన్ని, మనలో ఉన్నదంటే స్వార్థము, కుళ్ళు, కుట్రలు, కుతంత్రాలు, అలాగే అన్ని లక్షణాలు ఉంటాయి కదా మనలో. అది వశం చేసుకోవడం విరోచితమైన పని, వీరుల పని. విరోచితం అంటే వీరత్వం అండి, విరోచితమైన పని. బాహ్య ప్రపంచాన్ని జయించడం ఘనకార్యమే, బయట లోకాన్ని గెలవడం అనేది ఘనకార్యమే. కానీ అంతఃప్రపంచాన్ని వశం చేసుకోవడం విరోచితమైన పని. చాలా చక్కగా క్లుప్తంగా వివరించారు కదా వివేకానందుల వారు. ఇదేనండి వివేకానందుల వారి సూక్తి. మన ఆరోగ్యం గురించి చెప్పుకుందామండి. గుంటగలగరాకండి భృంగరాజు 2-5 కానీ గ్రాము చెట్టును 100 ml నీటితో కషాయం చేసి తాగినచో ఎటువంటి వాపులైనా తగ్గిపోతుందండి, త్వరగా నయమైపోతాయి అన్నమాట. ఇదేనండి ఆరోగ్య సూత్రము. ఇదేనండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మరొకటి మరలా మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. నమస్తేనండి.